దేశ ప్రధాని నరేంద్ర మోడీ 24 ఏళ్లు నిరంతరాయంగా పరిపాలించిన సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. భారతదేశంలో ఎటువంటి మచ్చ లేకుండా నిరంతరాయంగా సేవలు అందించి ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం సాధించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్రారెడ్డి కొనియాడారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో చాకచక్యంగా దేశాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. మునుముందు కాలంలో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ నడుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు, మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ షబానా, పొట్టి సుబ్బారావు, మద్దెల లక్ష్మీదేవి, డాక్టర్ కిరణ్ కుమార్, రామకృష్ణ యూత్ నాయకులు జీవీ రెడ్డి, బత్తుల పాలంకయ్య, నాయకులు అడ్వకేట్ రామచంద్ర, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా మార్చారు. అదంతా కూడా భారతీయులు ఇచ్చిన స్ఫూర్తే. దేశంలో ఒకటే గమనించాలి, ఈ 24 సంవత్సరాల్లో కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఏమీ లేకుండా మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఎక్కడన్నా చేరకపోతే మాకు చెప్పండి, ఖచ్చితంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఆ సమస్యను పరిష్కరిస్తాం. అలాగా విశ్వగురువుగా 2047 సంవత్సరానికి మనకు 100 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చింది. అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తాం. ముందుగానే ప్లాన్ చేసి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో భారతదేశ జనాభా ఎంత, మన ఈ ట్రైన్స్ లో అయితే రీచ్ కాలేము, బుల్లెట్ ట్రైన్స్ కావాలని పెట్టుకొచ్చారు. మొన్ననే ఫార్మాకు ఒక 20,000 కోట్ల నిధులు ఇచ్చి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, ఎలాంటి వైరస్లు రాబోతున్నాయని రీసెర్చ్ చేయమని చెప్పారు. కొత్తగా దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్కులు స్టార్ట్ చేయబోతున్నారు. దేశంలో కరోనా వచ్చినప్పుడు మెడికల్ డివైస్ ఎక్విప్మెంట్స్ లేక చాలా మంది సఫర్ అయ్యారు. చాలా దేశాల్లో మంచాలు లేక, మనకు ఆక్సిజన్ మీటర్స్ లేక, ఐసీయూలో ఉన్నటువంటి కిట్స్ లేక ఇబ్బంది పడ్డారు. ఆ కిట్స్ 800 కోట్లకు చేయమని మొన్న సందేశం ఇచ్చారు ఫార్మా మీటింగ్ లో ఢిల్లీలో. అంటే వారు దేశం గురించి మాట్లాడంలే, వారు మనిషి గురించి మాట్లాడంలే, మతం గురించి మాట్లాడంలే. ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అన్ని అందాలని చెప్తానంటే మనకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. భారతదేశం పెద్దన్న పాత్ర పోషించాలి. భారతదేశం 2047 కల్లా వికసిత్ భారత్ గా ఉండాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రయాణిస్తున్న వ్యక్తికి మన త్రిపురాంతకం బాలసుందరదేవి అమ్మవారు కటాక్షంతో వారు ఇంకా ఆయుష్ ఆరోగ్యాన్ని పోషించుకొని ఈ 8,000 కాదు 16,000 సంవత్సరాలు ఈ దేశానికి వారి నాయకత్వం అవసరం, వారి దిక్సూచి అవసరం. చూస్తున్నాం